హలో అండి, నేను మీ పల్లవి. వెల్కమ్ టు వన్ మోర్ రెసిపీ. మీకు రైస్ తినబుద్ధి కాకపోతే, కర్రీస్ ఏమీ నచ్చకపోతే మీరేం చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే నాకు నచ్చిన ఫ్లేవర్ రైస్ అయితే చేసుకుంటానమాట. అది ఏదైనా సరే, పుదీనా రైస్ అయినా, టమాటో రైస్ అయినా, ఆలు రైస్ అయినా, క్యారెట్ రైస్ అయినా, ఇలా ఏవైనా చేసుకుంటానమాట. సో ఈరోజు నాకు కర్రీస్ ఏమీ నచ్చలేదన్నమాట. సో నేనైతే ఇంట్లో ఆలు ఉంది కాబట్టి దాంతో ఆలు రైస్ చేసుకోవాలనుకుంటున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసుకొని ఆలుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి కుక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా ఆర్ చికెన్ మసాలా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని కలిపేసుకున్నామంటే మనకి వేడి వేడి ఆలు రైస్ రెడీ అయిపోయిందండి. ఇదైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైస్ అనమాట. చాలా బాగుంటుంది. దీని డీటెయిలింగ్ వీడియో ఆలు రైస్ అనేది మన ఛానల్లో ఉందండి. ఒకవేళ మీరు చాలా రకాల రెసిపీస్ చూడాలనుకుంటే మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీకు టైం ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫైనల్గా నిమ్మరసం పిండేసుకొని తింటే వేడి వేడి ఆలు రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.